అల్లాడుతున్నారు. 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసి వరదలు చుట్టుముట్టి బెజవాడను నీట ముంచాయి. వెంటనే అప్రమత్తమైన సీఎం చంద్రబాబు నాయుడు తానే స్వయంగా రంగంలోకి దిగారు. సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు. వైసీపీ పరంగా ఎటువంటి సహాయక చర్యలు చేపట్టని మాజీ సీఎం జగన్ మాత్రం వరదలను రాజకీయంగా వాడుకోవాలని చూస్తూ జనంలో నవ్వుల పాలవుతున్నారు. సర్కార్ చేస్తున్న సాయం మీద కూడా విమర్శలు చేస్తూ క్రెడిట్ కోసం పాకులాడుతూ అందరికీ టార్గెట్ అవుతున్నారు. విజయవాడలో గడిచిన 100 ఏళ్లలో లేనంతగా వర్షం పడి ఊరంతా నీట మునిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు స్థానికంగా ఉన్న వాగులు, వంకలు పొంగి పారుతుండడంతో కృష్ణానది ఉగ్రరూపం ధరించింది. రాజధాని అమరావతి ప్రాంతాన్ని, విజయవాడ నగరాన్ని వరద చుట్టుముట్టింది. సీఎం చంద్రబాబు నివాసంతో పాటు పలువురు మంత్రుల నివాసాలు, ప్రభుత్వ అధికారుల భవనాలు కూడా నీట మునిగాయి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. స్వయంగా సీఎం చంద్రబాబు విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలోనే బస చేసి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇలాంటి టెన్షన్ వాతావరణంలో మాజీ సీఎం జగన్ సడన్ గా విజయవాడలో ఓదార్పు యాత్రకు వచ్చి తనదైన రాజకీయం చేసి వెళ్లారనే విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. విజయవాడలో కృష్ణానది అంచున ఉన్న కృష్ణలంక, రామలింగేశ్వరనగర్, యనమల కుదురు తదితర ప్రాంతాల ప్రజలు గతంలో చినుకు పడితే వణికిపోయేవారు. ప్రకాశం బ్యారేజీ గేట్లెత్తితే బెంబెలెత్తిపోయేవారు. కరకట్ట వెంబడి ఇళ్లను నీళ్లు ముంచెత్తి జనానికి కంటిమీద కునుకు లేకుండా చేసేవి. ఆ ప్రాంతాల నుంచి దాదాపు 80,000 మంది పురాణావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రారంభించింది. దాదాపు పూర్తయిపోయిన ఆ వాల్ని జగన్ సర్కార్ పూర్తి చేసింది. ఈ రిటైనింగ్ వాల్ ఉండటంతో ఇప్పుడు ప్రకాశం బ్యారేజీలో 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా కృష్ణలంక, రామలింగేశ్వరనగర్, యనమల కుదురు ప్రాంతాలకు వరద నీరు చేరలేదు. అయితే దీని వైసీపీ తమ ఘనతే అని చెప్పుకుంటోంది. తామే రిటైనింగ్ వాల్ కట్టామని, దానివల్లే వరద నీరు విజయవాడలో లోతట్టు ప్రాంతాలను ముంచలేదని చెప్పుకుంటోంది. ఇదంతా జగన్ ఘనతే అని వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. తాజాగా విజయవాడ వచ్చి వెళ్లిన జగన్ కూడా తన పార్టీ కార్యకర్తలతో జేజేలు కొట్టించుకొని రిటైనింగ్ వాల్ తన ఘనతే అని సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు. రిటైనింగ్ వాలుతో పాటు వరదలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. గడిచిన 5 ఏళ్లలో ఏనాడు వరద ముంపు ప్రాంతాలకు వెళ్లని ఆయన నేరుగా విజయవాడలో బురద నీటిలోకి దిగి సొంత పార్టీ వారినే ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఎప్పటిలాగానే వాలంటీర్ల వ్యవస్థ గురించి చెప్తూ చంద్రబాబు సర్కార్ మీద విరుచుకుపడ్డారు. వరద బాధితులకు పరామర్శకు వచ్చిన ఆయన తనదైన స్టైల్లో నవ్వుతూ అందరికీ షేక్ హ్యాండ్లు ఇస్తూ బుగ్గలు నిమురుతూ కాసేపు గడిపి లండన్ టూర్ కోసం హడావుడిగా వెళ్లిపోయారు. సీఎం కావడానికి ముందు పాదయాత్ర పేరుతో జనంలో వెళ్లి కాళ్లకి బలపం కట్టుకుని తిరిగిన జగన్ అధికారంలోకి వచ్చాక నల్లపోసయ్యారు. పరదాల మాటున పాలనతో విమర్శలు ఎదుర్కొన్నారు. గతంలో వరద ప్రాంతాలకు వెళ్లి రెడ్ కార్పెట్ వేయించుకొని నడిచి మరోసారి అందరికీ టార్గెట్ అయ్యారు. అలాంటైన విజయవాడలో చేసిన హడావుడితో మరోసారి నెటిజన్ల చేతిలో ట్రోల్ అవుతున్నారు. రిటైనింగ్ వాల్ కట్టించిన ఘనత తనదేనంటూ తన పార్టీ వారితో చెప్పుకుంటూ ఉండడం మీద బెజవాడ వాసులు మండిపడుతున్నారు. అది టీడీపీ హయాంలో కట్టారు కాబట్టే 2019లో కూడా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి చెందిన కృష్ణలంక వాసులు టీడీపీనే గెలిపించానని గుర్తు చేస్తున్నారు.